రాజకీయాలంటేనే ఎక్కువ విమర్శలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇచ్చుకుంటూ ఉంటారు. సో, మీరు నార్మల్‌గా జనాల్లో వెళ్ళేటప్పుడు ఎలాంటైనా విమర్శలు ఎదుర్కొన్నారా? అంటే జనాలు నన్ను విమర్శించినవా అండి? జనాలు కావచ్చు, లేకపోతే అపోజిషన్ పార్టీస్ కావచ్చు, వాళ్ళు విమర్శ ఏదైనా. నిజంగా చెప్పాలంటే నేనేవి జూడలేదు. జనాలు డైరెక్ట్‌గా అయితే ఏం విమర్శించలేదు. పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ పార్టీస్ చేసిండ్రు. ఒకటి జూషినా అంటే అనిపిచ్చింది, బాధ అనిపిచ్చింది. మనం ఎవరి పర్సనల్ వాటికి పోము గదా! మరి ఇట్లా అన్నిటికి ఎందుకు ఇట్లా క్రియేట్ జేస్తున్నారు వీళ్ళు అని బాధ అనిపిచ్చింది. పాలిటిక్స్ అంటే మనమేం జేస్తున్నాం ప్రజలకి, వాళ్ళు ఏం చేయలేదో అది చెప్పుకుంటూనే ముందుకెళ్ళినాం మేము ఆ గానీ టైంలో ఎవరు ఎమోషనల్ సపోర్ట్ తీసుకున్నారు? అంటే నార్మల్‌గా అపోజిషన్ అనగానే చేస్తూ ఉంటారు కదా! ఇప్పుడు మీరు కూడా అన్నారు కొద్దిగా బాధ అనిపించింది. ఆ టైంలో ఎక్కువ ఎవరు ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చారు? మా అత్తమ్మ ఇచ్చిండ్రు. ఎమోషనల్ సపోర్ట్ మా మదర్ గూడా ఇచ్చిండ్రు. యాడింగ్ టు దివ్య క్వశ్చన్, మీ అత్తమ్మ సపోర్ట్ అన్నారు. ఆ! మీ అత్తమ్మ మీకోసం ఏకంగా తన పదవిని వదిలేసుకున్నారు. సో కొన్ని వేల మంది, అఫ్ కోర్స్ కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది చూస్తున్నారు మీ పాలకుర్తి ప్రజలు. ఏం చెప్తారు? మీ అత్తమ్మ మీ పక్కనే ఉన్నారు. ఇది అఫ్ కోర్స్ మీ ఇంట్లో చెప్పుంటారు. బట్ అంతమంది ప్రజల ముందు మీ అత్తమ్మకి ఏం చెప్తారు? మీ అత్తమ్మ పక్కన ఉన్నారు. మీరు ఎలా కన్వే చేస్తారు మీ థ్యాంక్స్ని మీ అత్తమ్మకు? ఇంతమంది ప్రజలకి సేవ చేసే అదృష్టం అనేది రాదండి ఎవరికి. అది కూడా ఇంత చిన్న వయసులో నాకు ఈ అదృష్టాన్ని కల్పించినందుకు మా అత్తమ్మకి నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉంటా. ఎందుకంటే ఇదేదో డబ్బు పెడితే వచ్చేదో లేకపోతే ఇంకేదో చేస్తే వచ్చేదో కాదు ఇది. ఆ ప్రజల ఒక లాస్ట్ డే ఆఫ్ క్యాంపెయినింగ్ రోజు మా ఇంటికి పోలీసులు రావడం జరిగింది. మా అత్తమ్మ అక్కడ ఉండొద్దు, మామయ్య అక్కడ ఉండొద్దు అని. అయితే ఆ రోజు ప్రజలు వచ్చి వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళని ఇది చేస్తే ఎట్లా ఫీల్ అవుతారో వాళ్ళ మొహాలలో ఆ భావాలు చూస్తే నాకు అనిపించింది, ఏం పెడితే వస్తుంది ఇది, ఏం పెట్టినా రాదు ఇది. మనం డబ్బు పెట్టి ఏమైనా కొనుక్కుంటాము, కానీ ప్రేమానురాగాల్ని అంతమంది అభిమానాన్ని కొనుక్కోలేం కదా. అది బాగా టచ్ అయింది నాకు. ఇది ఏం పెట్టినా ఒక్కసారి తన మొహం చూడండి, షీ ఇస్ బికమింగ్ ఎమోషనల్ విత్ ఇది ఏం పెట్టినా I can see రాదు, the emotion ఇది in ఏం her పెట్టినా రాదు కదా. అవును. అట్లాంటి దాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అత్తమ్మ. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఝాన్సీ రెడ్డి గారు, ఎస్ ఇక్కడ నేను అడగాలనుకుంటున్నా, ఒక కూతురు నుంచి ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తాం, కోడల నుంచి కూడా ఈ లెవెల్ ఆఫ్ ప్రేమని ఝాన్సీ రెడ్డి ఎక్స్పెక్ట్ చేస్తా. అసలు కోడలు ఇలా ఉంటుందా? యాక్చువల్లీ కోడలు అంటే ఏమని ఉండేది మీ మైండ్లో? అంటే ఐ ఫీల్ మేము లక్కీ అండి. ఎందుకంటే ఇంత మంచి కోడలు దొరకటం, అంటే కూతురులాగానే చూసుకునే కోడలు దొరకటం. బట్ అట్ ద సేమ్ టైం మా ఫ్యామిలీ పేరు నిలబెట్టింది తను. ఎందుకంటే ఆ రోజు మాకు ఇమిగ్రేషన్ రానప్పుడు 2 చాయిసెస్. ఒకటి, ప్రజలకి నేను ఎట్లా చెప్పాలి, అంటే నాకు ఇట్లా పౌరసత్వం రావట్లేదు, నేను వాళ్ళకి వదిలిపెట్టి ఈ క్యాంపెయిన్ వెళ్ళిపోవాల్సి వస్తుందేమో, లేదా ఇంకొకళ్ళు ఆల్టర్నేట్ చూడాలి అనేది. సో అది చాలా బాధాకరంగా ఉండే నాకు. అంటే అసలు వన్ వీక్ అసలు నిద్రపట్టలేదు, ఫుడ్ తినలేదు. సో అది బాగా అంటే స్ట్రెస్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే అంతకుముందు ప్రజలు ఆల్రెడీ ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే మాకు అక్కడ ఒక లీడర్ లేక, అది అంటే ఇప్పుడు ఈ దయాకర్రావు అనే వ్యక్తి అక్కడ జనాల్ని భయపెట్టించి బెదిరించి. అన్నట్టుగా, ఎందుకంటే ఆ నేపథ్యం నుంచి మీరు వచ్చారు, పాలిటిక్స్లోకి వచ్చారు, లాస్ట్ మూమెంట్లో కూడా మీకు భయపెట్టించి ఎలక్షన్ ముందు రోజు అనుకుంటాను మీరు అక్కడ నుంచి వెళ్ళిపోవాలన్నప్పుడు లాస్ట్ డే ఆఫ్ క్యాంపెయిన్ ఇద్దరు కూడా అయిపోయి ఎమోషనల్ అయ్యారు. అయితే అదేమైందంటే భయపెట్టించి బెదిరించి కేసులు పెట్టించి రాజకీయం చేశారు. చేసిన తర్వాత ఏమైంది, ఇప్పుడు తను కోడలుగా రావటము మాకు అంటే మేము చెప్పినట్టు, అంటే చాలామంది తను అన్నట్టుగా ఈ ఏజ్ పిల్లలు అమెరికాలో వెళ్ళి అమెరికా లైఫ్ని అనుభవించాలి, అమెరికాలో ఉన్న సుఖాలను అనుభవించాలి అనుకుంటారే కానీ ఇండియాకి వచ్చి అడ్జస్ట్ అవ్వాలని అనుకోరు. అంటే సుఖాల్లో తోడుంటారు కానీ కష్టాల్లో కూడా తోడుండే వాళ్ళు నిజమైన బంధువులు అంటూ. మీ కోడలు మీ పక్క నుండి మిమ్మల్ని నించోబెట్టింది, మీ కుటుంబాన్ని నించోబెట్టింది. హౌ యూ విల్ కన్వే యువర్ థ్యాంక్స్ టు యశస్విని రెడ్డి? ఎందుకంటే కొన్ని కోట్ల మంది పాలకృత ప్రజలు చూస్తూ ఉంటారు. నాకు థ్యాంక్స్ వద్దండి, నాకన్నా పెద్ద ఓకే మీ ప్రేమను లేకపోతే మీ అభిమానాన్ని, ఎందుకంటే మీ కుటుంబ బాధ్యతను లేకపోతే పరుగును నిలబెట్టిందని మీరు చెప్తున్నారు కాబట్టి హౌ యూ విల్ కన్వే దాట్? అండ్ ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్. అండ్ ఆల్సో పాలకుర్తి ప్రజలకు కూడా
లక్కీ. ఎందుకంటే ఆ రోజు నా కోడలు ఒప్పుకోకుండా పాలిటిక్స్లోకి రాకపోతే నాకు ఓన్లీ 2 చాయిసెస్, ఈదర్ ఐ క్విట్ అండ్ గో బ్యాక్ టు అమెరికా ఆర్ ఇంకొక థర్డ్ పర్సన్ని తీసుకొచ్చి నిలబెట్టాల్సి వచ్చేది. బట్ ఈ ఈక్వేషన్స్ మారితే గెలిచేవాళ్ళం కాదు. సో మా ఫ్యామిలీ వాళ్ళు కావటం వల్ల గెలుస్తున్నామని, అంటే ప్రతి ప్రజలు కూడా అదే ఉన్నది, మీ ఫ్యామిలీ వాళ్ళు అయితే మాకు నమ్మకం ఉంది మేడం, అవుట్ సైడ్ వాళ్ళు అయితే నమ్మకం లేదని. సో అదనేది ఈక్వేషన్స్ అనేది మారకుండా ఉండాలి అని అంటే తను వచ్చి మా పేరు నిలబెట్టినట్టే. సో పాలకుర్తి ప్రజలకి వాళ్ళ తరపున నిలబడి తను చేసింది అని అంటే నిజంగా కూడా మా ఫ్యామిలీ పరుపు కాపాడినట్టు తను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అత్తమ్మ. ఎప్పుడు సీరియల్లోనో లేకపోతే సినిమాలను చూస్తూ ఉంటాం, డిష్యూమ్స్ ఉన్న సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటాం అంతా కూడా. ఇప్పుడు లవ్లీ మీ ఇద్దరు కూడా.